హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఉంది కదా, ఫస్ట్ చాప్టర్ క్లాస్ 10 అనమాట. ఆల్రెడీ నేను రియల్ నెంబర్స్ మీద ఇంట్రడక్షన్ వీడియో చేశాను. అందులో ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి అయితే పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే సెకండ్ ఎక్సర్సైజ్ ఉంది కదా, ఇక్కడ మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది. ఇందులో మొత్తం ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమా ఉంది కదా, యూక్లిడ్ డివిజన్ లెమాని యూజ్ చేసుకుని మనం హెచ్సిఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. మొత్తం టోటల్గా మనకి 3 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్సర్సైజ్ 1.1లో అయితే మనకి 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూక్లిడ్ డివిజన్ లెమాని యూజ్ చేసుకుని మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి, మిగతా ప్రాబ్లమ్స్ అని మనం స్టేట్మెంట్స్ ప్రూవ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. మీకు యూక్లిడ్ డివిజన్ లెమా అర్థం కావాలంటే ఏంటి, డివిజన్ గురించి మీకు తెలిస్తే సరిపోతుంది అనమాట. సో డివిజన్ గురించి మీకు ఒక ఐడియా ఉంటే మనకి ఈజీగా అయితే యూక్లిడ్ డివిజన్ లెమా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే యూక్లిడ్ డివిజన్ లెమా ఇదే అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, యూక్లిడ్ డివిజన్ లెమా స్టేట్స్ దట్ గివెన్ ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఇక్కడ ఏమంటుంది, దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇంటీజర్స్ క్యూ అంటే కోషెంట్ అండ్ రిమైండర్ అనేది ఆర్ అనమాట. సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఇక్కడ బీక్యూ అంటే బి ఇంటూ క్యూ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఆర్ యొక్క కండిషన్ అంటే ఆర్ అంటే ఏంటి, మనకి రిమైండర్ కదా, రిమైండర్ యొక్క కండిషన్ అనమాట. ఒక నార్మల్ డివిజన్ నుంచే మనకి ఇదైతే ఈ ఎక్స్ప్రెషన్ అయితే వచ్చిందనమాట. అది ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీకు నార్మల్ డివిజన్ తెలుసు కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే 7 డివైడెడ్ బై 2 ఇది ఒక నార్మల్ డివిజన్. దీన్ని ఒకసారి డివిజన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏంటి, మనం దీన్ని డివిడెంట్ అంటాం, దీన్ని డివైజర్గా అంటాం అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎలా చేస్తాం డివిజన్, మనం 2 3 6 అనమాట. మైనస్ చేస్తే ఇక్కడ రిమైండర్ అనేది 1 వచ్చిందనమాట. సో ఈ యొక్క డివిజన్ నుంచి మనకి ఈ రిలేషన్ అయితే వచ్చిందనమాట. సో అది ఎలాగో చూద్దాం. ఒకసారి మీకు ఈ టర్మ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి బాగా, మనం లోయర్ క్లాసెస్లో బాగా నేర్చుకున్నాం. దీన్ని ఏమంటారు, 7 ఏమంటారు మనం ఇక్కడ డివిడెంట్గా అంటాం. డివైడ్ చేసేదాన్ని 2 డివైజర్ అంటాం. ఇది వచ్చేసి మనకి కోషెంట్. నెక్స్ట్ మిగిలింది కదా, ఇదేంటి, ఇది రిమైండర్ అయితే అంటాం అనమాట. సో ఇక్కడ 7 ఎలా రాయొచ్చు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డివిడెంట్ని మనం ఎలా రాయొచ్చు చూస్తున్నాం అనమాట. ఇదే మెయిన్, ఇక్కడ మెయిన్ ఇదే. డివిడెంట్ని ఎలా రాస్తున్నాం, డివిడెంట్ ఏంటి 7 కదా, 7 ఎలా రాస్తున్నాం చూడండి. 7 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 అనమాట. సో 2 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ 1 అనమాట. ప్లస్ రిమైండర్ 1 ప్లస్ 1. సో 7 ఎలా రాసాం, ఒక డివిజన్ నుంచి తీసుకున్న రిలేషన్గా ఇది. 7 ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3 ప్లస్ 1గా రాయొచ్చు. 7 ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3 ప్లస్ 1గా రాయొచ్చు. చూడండి, 7 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ఏమవుతుంది, 6 అవుతుంది, ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాశాను అనమాట. 7 ఈజ్ ఈక్వల్స్ టు 7 అనమాట. సో 7 ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3 ప్లస్ 1. చూడండి, ఇక్కడ 7 అంటే ఏంటిది, మనకి డివిడెంట్ అనమాట. సో ఇది వచ్చేసి డివిడెంట్, ఇది వచ్చేసి డివైజర్, ఇది వచ్చేసి కోషెంట్, కింద రిమైండర్ ఉంటుందన్నమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒక నార్మల్ డివిజన్ నుంచి నేను ఆ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ రాస్తా. ఇది రఫ్ చేస్తున్నా నేను, బాగా అబ్జర్వ్ చేయండి. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో డివిడెండే కదా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ అనమాట. డివైజర్ ఇంటూ కోషెంట్ అనమాట. ప్లస్ రిమైండర్. సో ఇదేంటి, డివిజన్ నుంచి తీసుకున్న ఒక రిలేషన్ అనమాట ఇది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో డివిడెండ్ ఎలా రాయొచ్చు మనం, డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అనమాట. సో మనకి రిలేషన్ ఇదే కదా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అనమాట. వీటిలో మనం కొన్ని వేరియబుల్స్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డివిడెండ్ ప్లేస్లో ఏ అనుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ అంటే బి అనుకుందాం, కోషెంట్ని క్యూ అనుకుందాం. సో బీక్యూ అంటే ఏంటి, బి ఇంటూ క్యూ అనమాట. సో పర్టికులర్గా మనం ఇంటూ పెట్టిన అవసరం లేదు, బీక్యూ అని రాస్తే మనకు అది ఇంటూ అనమాట. సో రిమైండర్ని స్మాల్ ఆర్గా అయితే రాసుకుందాం. ఇదే మనకి యూక్లిడ్ డివిజన్ లెమా. సో ఈ రిలేషన్లో మనం కొన్ని వేరియబుల్స్ అప్లై చేసినట్టయితే మనకి ఇది వచ్చిందనమాట. సో యూక్లిడ్ డివిజన్ లెమా ఇదే, ఒక డివిజన్ నుంచి తీసుకున్న ఒక నార్మల్ రిలేషన్ అనమాట. రిలేషన్స్లో మనం ఒక వేరియబుల్స్ అప్లై చేసినట్టయితే మనకి ఇది యూక్లిడ్ డివిజన్ లెమా వచ్చిందనమాట. సో ఇక్కడ ఆర్ యొక్క కండిషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే, ఆర్ యొక్క కండిషన్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి,
ఈ ఈక్వేషన్లో యూక్లిడ్ డివిజన్ ఈక్వేషన్లో బిఏ అంటే డివిడెంట్, బి అంటే డివైజర్, క్యూ అంటే కోషంట్, ఆర్ అంటే రిమైండర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆర్ అనేది బి మీద డిపెండ్ అవుతుంది. బి అనేది ఏంటి మనకి డివైజర్ కదా. పర్టికులర్గా ఈ డివిజన్లో చూసుకుంటే సో జీరో ఇదేంటి జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఆర్ లెస్ దాన్ బి అనమాట ఇది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అనమాట. సో ఇక్కడ మనం బి ఈజ్ ఈక్వల్స్ టు 2, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇక్కడ అప్లై చేసినట్టయితే జీరో ఆర్ లెస్ దాన్ 2 అనమాట. సో ఆర్ వాల్యూ 0 నుంచి 2కి అంటే తక్కువ ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంది, లెస్ దాన్ బి అంటే బి కంటే తక్కువ ఉంటుంది ఆర్ వాల్యూ, అండ్ 0కి ఈక్వల్గా ఉంటుంది. ఆ మధ్యలో వాల్యూస్ అనమాట. అంటే దాని అర్థం ఏంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, 1 అనమాట. 2 కంటే తక్కువ కదా, అందుకే 1 వరకే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటే మనకి ఆర్ వాల్యూస్ ఏమవుతాయి, 0, 1, 2, 3, 4 అవుతుంది అనమాట. 5 కంటే తక్కువ, 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 కంటే తక్కువ. ఇవన్నీ మనకి రిమైండర్ వాల్యూస్. సో మనకి 5తో డివిజన్ చేసినట్టయితే మనకి ఈ రిమైండర్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి డివిజన్ చేసి చూడండి ఎనీ నెంబర్స్, మనకి ఇవే రిమైండర్స్ కంటిన్యూస్గా రిపీట్ అవుతాయి. నెక్స్ట్ 2తో డివిజన్ చేస్తే మనకి 0, 1, 0, 1, 0, 1 ఇవే రిమైండర్గా రిపీట్ అవుతూ ఉంటాయి. మనకి ఆర్ వాల్యూ బి మీద డిపెండ్ అవుతుంది, డివైజర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. డివిజన్ లెమా రిలేషన్. సో చాలామంది ఆల్గరిథం అంటే ఏంటి అని అడుగుతున్నారు. అంటే యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం ఏంటో చూద్దాం. సో మన యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథంని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ అయితే చేస్తాం. యూక్లిడ్ డివిజన్ లేమాకి యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథంకి డిఫరెన్స్ ఏంటంటే, యూక్లిడ్ డివిజన్ లేమా అంటే ఇది ఒక ఫార్ములా అనమాట. సో ఫార్ములా మనం రాస్తాం. యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అంటే మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ని మనం ఆల్గరిథం అంటాం. సో ఆల్గరిథంని మనం ఇంకా పర్టికులర్గా చెప్పుకోవాలంటే, యూ రిపీటెడ్లీ అప్లై ద యూక్లిడ్ డివిజన్ లేమా అంటిల్ ద రిమైండర్ ఈజ్ 0 అనమాట. సో రిమైండర్ ఎప్పుడైతే 0 అవుతుందో మనకు అప్పుడు హెచ్సిఎఫ్ వస్తుంది అనమాట. సో మనం ఒకసారి యూక్లిడ్ డివిజన్ లేమాని యూజ్ చేసుకొని ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి చూద్దాం. మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం అంటే ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అనమాట. ఇక్కడ సొల్యూషన్ చూసుకున్నట్టయితే మనకి we know that Euclid's division lemma, we know that Euclid division lemma, that is A is equals to BQ plus R. R యొక్క కండిషన్ వచ్చేసి 0 less than or equal to R less than B అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏంటి 900, 270 యొక్క హెచ్సిఎఫ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే పెద్ద 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అంటే మనం ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఫస్ట్ నెంబర్ని ఏగా తీసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 900గా తీసుకోవాలి అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 270గా తీసుకోవాలన్నమాట. సో మీరు డైరెక్ట్గా ఇలా రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను దీనికి సింపుల్ ట్రిక్ అనేది ఒకటి చెప్తాను అనమాట. ఇక్కడ చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 900, బి ఈజ్ ఈక్వల్స్ టు 270 కదా. సో మనకి డివిజన్ చేద్దాం. ఇక్కడ 900, 270 ఇంతే కదా. ఏ ఈజ్ ఈక్వల్స్ అంటే 900 డివైడెడ్ బై 270 అనమాట. అప్పుడు ఏమవుతుంది, 900 అనేది డివిడెంట్ అవుతుంది, 270 అనేది డివైజర్ అవుతుంది. సో నేను ఇక్కడ రాసిన అనమాట 270, 900 ఇలా రాసా. డివిడెంట్ అనేది ఇక్కడ 900, డివైజర్ అనేది 270 అనమాట. సో మనం ఇక్కడ డివిజన్ చేసినట్టయితే 270 into 3s 273s 810 అనమాట. 810 మైనస్ చేసినట్టయితే మనకి రిమైండర్ వచ్చేసి 90 మిగిలింది. సో మనం ఇక్కడ నుంచి యూక్లిడ్ డివిజన్ లేమా ఈక్వేషన్ రాయొచ్చు కదా. దాన్ని ఎలా రాస్తాం మనం, డివిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 900. డివిడెంట్ అంటే ఏంటి మనకి 900 కదా. 900 ఈజ్ ఈక్వల్స్ టు 270 into 3 అనమాట. 270 into 3. సో మనం యూక్లిడ్ డివిజన్ లేమా కూడా ఒక డివిజన్ నుంచి తీసుకున్నాం కదా. సో మనం డైరెక్ట్గా ఇందులో అప్లై చేసినాం కదా, ఏ బి వాల్యూస్ అప్లై చేసి క్యూఆర్ వాల్యూస్ కూడా అప్లై చేసినా మనకి సరిపోతుంది. కాకపోతే మీకు అర్థం కావడానికి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఇలా చెప్తాను అనమాట. సో 900 ఎలా రాయొచ్చు, 270 into 3 ప్లస్ రిమైండర్ వచ్చేసి ఏంటి మనకు 90. 270 into 3 ప్లస్ 90 అయితే మనం రాసాం అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. మనకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి రిమైండర్ అనేది 0 అవ్వాలి. ఇక్కడ ఎలా 0 చేయాలంటే, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే డివిజన్లా ఉండదు, ఇది ఈ స్టెప్ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా అంటే చూద్దాం. చూడు, ఈ స్టెప్ ఎలా వచ్చింది మనకి, సో ఒక నార్మల్ డివిజన్ నుంచి అయితే వచ్చింది కదా మనకి. ఒక నార్మల్ డివిజన్ నుంచి మనకి ఈ స్టెప్ అయితే వచ్చేసింది. ఇంతవరకు ఓకే. మళ్ళీ ఏం రాస్తారంటే, అప్లై ద అగైన్ అని రాయండి. అగైన్ అప్లై ద
యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మళ్ళీ అప్లై చేసినట్టయితే సో ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ ఎలా రాయాలో నేను చెప్తా. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ రిమైండర్ అనేది ఏంటి 90 ఉంది కదా, దాన్ని అలాగే ఉంచండి. దాన్ని అలాగే ఉంచి దాన్ని డివైజర్గా కన్వర్ట్ చేయండి. ఏదైతే ఇక్కడ లాస్ట్ డివైజర్ ఉందో దాన్ని ఇక్కడ డివిడెంట్గా రాయండి. 270 ఇక్కడికి వచ్చేసి రాయండి అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఒక డివిజన్ చేయాలన్నమాట. సో దీన్ని ఫస్ట్ స్టెప్లో ఇది రాసాం, ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది మళ్ళీ ఒక డివిజన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఈ డివిజన్ రాయండి. సో 93 = 270 అనమాట. సో రిమైండర్ అనేది 0 అయింది. మనకేంటి యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే రిమైండర్ అనేది 0 అవ్వాలి. సో ఇది నార్మల్ చేసే డివిజన్ కాదు, ఇది చిన్న ట్రిక్ అనమాట. సో ఇక్కడైతే మనకి 0 వచ్చింది కదా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 0 అయిందో లాస్ట్ డివైజర్ ఉంటుంది కదా, మనకి హెచ్సిఎఫ్ అనమాట. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 900 & 270 = 90 అనమాట. సో అర్థమవుతుందా? సో ఫస్ట్ డివిజన్లో 90 అనేది రిమైండర్కి వచ్చింది. ఆ రిమైండర్ని అలాగే ఉంచేసి ఆ డివైజర్ ఉంటుంది కదా, దాన్ని డివిడెంట్గా చేసి మళ్ళీ 90తో డివిజన్ చేస్తాం. 90 × 3 270 అనమాట. సో మైనస్ చేస్తే మనకి రిమైండర్ అనేది 0 అయిందనమాట. రిమైండర్ 0 అయినప్పుడు సో లాస్ట్ డివైజర్ ఉంది కదా, ఏదైతే ఇక్కడ 0 చేసిన డివైజర్ ఉంటుంది కదా, అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం రాస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం రాసాం, సో ఇది మర్చిపోండి. ఫస్ట్ ఏం రాసాం, మనకి ఈ డివిజన్ రిలేషన్ ఇక్కడ రాసినాం ఈ స్టెప్లో. నెక్స్ట్ ఇది మర్చిపోండి, ఈ స్టెప్ ఉంది కదా, ఈ డివిజన్ రిలేషన్ రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, డివిడెండ్ = అంటే 270 = 90 × 3 ప్లస్ 0 అనమాట. రిమైండర్ అనేది 0. చూడండి, ఎప్పుడైతే మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందో, ఆ లాస్ట్ డివైజర్ అంటే బీనే కదా, డివైజర్ అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఇది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే 0 వచ్చిందో ఇది మనకి బీదే కదా, ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ బీతో ఈక్వల్ అవుతుంది. సో దీన్ని డివైజర్ అంటాం, అది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి = 90 అనమాట. సో ఇక్కడ మనం 2 స్టెప్స్ యూజ్ చేసాం. ఏది యూక్లిడ్ డివిజన్ లెమ్మా 2 స్టెప్స్ యూజ్ చేసాం. 2 స్టెప్స్లో మనకి ఆన్సర్ వచ్చింది. మిగతా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి మీరు చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలాగే ఇక్కడ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు, 900 and 270 ఇచ్చాడు. 270 ఇచ్చినప్పుడు పెద్ద నెంబర్ డివిడెంట్గా, చిన్న నెంబర్ని డివైజర్గా తీసుకున్నాం. సో ఒక నార్మల్ డివిజన్ 273 = 810 అయింది, అని మైనస్ చేస్తే రిమైండర్ 90 వచ్చేసింది. ఇదే స్టెప్ను మనం ఏం రాసాం, సో A = 900 and B = 270 అని రాసి, సో ఒక డివిజన్ నుంచి మనకి ఇది రాయొచ్చు కదా, డివిడెండ్ = డివైజర్ × కోషెంట్ ప్లస్ రిమైండర్గా రాయొచ్చు. సో అదే రిలేషన్ నేను ఇక్కడ రాశాను. అండ్ ఇక్కడ ఏం రాస్తున్నాం, అగైన్ అప్లై ద యూక్లిడ్ డివిజన్ లెమ్మా. మళ్ళీ మనం ఎందుకు యూక్లిడ్ డివిజన్ అప్లై చేస్తున్నామంటే ఇక్కడ రిమైండర్ అనేది 0 కాలేదు కాబట్టి అగైన్ అప్లై చేయాలన్నమాట. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ కొద్దిగా ట్రిక్ అనమాట. సో ఆ లాస్ట్ రిమైండర్ ఉంది కదా, అది అలాగే ఉంచేసి పైన ఉన్న డివైజర్ని డివిడెంట్గా మార్చేసి మళ్ళీ దీంతో మనం డివిజన్ చేయాలి. ఈ డివిజన్ మర్చిపోండి, మళ్ళీ డివిజన్ చేయాలన్నమాట. డివిజన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, డివిజన్ అనేది రిమైండర్ అనేది 0 వచ్చింది. ఇక్కడ డివిజన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకు లాస్ట్ డివైజర్ ఉంది కదా, రిమైండర్ 0 వచ్చింది కదా, అప్పుడు లాస్ట్ డివైజర్ని మనం హెచ్సిఎఫ్ అయితే తీసుకుంటాం అనమాట. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 90 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివిజన్ కంప్లీట్ కాదు, ఇక్కడ సమ్ నెంబర్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని ఇలాగే ఉంచుకొని ఈ డివైజర్ని ఇక్కడ పెట్టి మళ్ళీ డివిజన్ చేయాలి. అప్పుడు థర్డ్ స్టెప్ అవుతుంది అనమాట. సో సెకండ్ స్టెప్లో ఏం చేసినాం, ఈ డివిజన్ రిలేషన్ని ఇక్కడ రాసాం అనమాట. 270 = డివిడెండ్ డివైజర్ × కోషెంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ డివైజర్ × కోషెంట్ ప్లస్ రిమైండర్. ఎప్పుడైతే మనకి ఇక్కడ 0 వచ్చిందో, రిమైండర్ 0 వచ్చిందో, ఈ బి ఉంటుంది కదా, ఈ బి అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. మిగతా 2 ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే మనం, ఇదేంటంటే రఫ్ వర్క్ అనమాట. మీరు ఎగ్జామ్లో ఇది రాయవద్దు, రఫ్ వర్క్. చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇలా డైరెక్ట్గా స్టెప్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళకి మళ్ళీ ఎట్లా ఈ స్టెప్ ఎలా వచ్చింది, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వచ్చింది అనేది అర్థం కావట్లేదు అనమాట. అందుకే నేను చిన్నగా సింపుల్ ట్రిక్, దీన్ని లాంగ్ డివిజన్ మెథడ్ అంటాం. సో దీన్ని యూజ్ చేసుకొని ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క స్టెప్ అనమాట. సో ఫస్ట్ డివిజన్కి ఫస్ట్ స్టెప్, ఇక్కడ రిమైండర్ 0 కాలేదు కాబట్టి మనం నెక్స్ట్, సో దీన్ని మనం ఇక్కడ డివిడెంట్గా తీసుకుంటాం. మళ్ళీ ఈ డివిజన్కి ఈ స్టెప్ అనమాట. సో ఇంకా 0 కాలేదనుకో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం అనమాట. సో అట్లా 0 అయ్యే వరకు చేస్తే మనకి ఆ లాస్ట్ డివైజర్ ఉంటుంది కదా, బీ ప్లేస్లో ఉన్నది, లేదా ఇక్కడ చూసుకున్నట్టయితే 0 చేసినాక డివైజర్ ఉంటుంది కదా, అది మనకి హెచ్సిఎఫ్ అయితే అవుతుంది అనమాట. మిగతా 2 ప్రాబ్లమ్స్ చేయండి. ఆ తర్వాత మనకి ఏమున్నాయి,
నెక్స్ట్ స్టేట్మెంట్స్ ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను సపరేట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. విషయం ఏంటంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.